ఏమన్నారు తెలుసా పౌలు గారు? మునుపు నేను అవిశ్వాసంలో బ్రతికిన జీవితం ఎలాంటిదంటే తిమోతి, హింసకుడిగా జీవించాను, ఇంకా దూషకుడిగా జీవించాను, ఇంకా హానికరుడిగా జీవించాను అబ్బాయి. ఇక నువ్వు జాగ్రత్తగా నా జీవితమును మాదిరిగా పెట్టుకున్న సాక్ష్యాన్ని ఆలోచన చేస్తూ సరి చేసుకుంటున్నాడు అబ్బాయి అన్నాడు. ఎవరితో? తిమోతితో. నా ప్రియకుమారుడా తిమోతి, మునుపు నా జీవితం అలాంటిది, మన జీవితం కూడా మునుపు ఎలాంటిది? అప్పుల్లో ఉన్న సంగతి చెప్పకు, చేతులు చాచిన అనుభవం గురించి చెప్పకు. మునుపు ఆ జీవితం ఉంటే ఉందండి, లేకపోతే లేదు. ఆ మునుపు అలాంటి జీవితం, ఇప్పుడు కూడా అదే జీవితం. ఏంటంట? లాజరు బ్రతకలేదా, పరలోకం చేరుకోలేదా? అది కాదు. మునుపు నేను అట్టాడుకున్న బ్రతికాను, ఇప్పుడు హోదా వచ్చింది. అది కాదు దేవుడిని నేను అడిగేది. ఆ హోదాల గురించి, ఐశ్వర్యం, వెండి బంగారాల గురించి కాదు, వస్తు వాహనాల గురించి కాదు, మేడ మిద్దుల గురించి కాదు. ప్రభు నిన్ను అడుగుతున్నది, మునుపు నీ జీవితం ఎలాంటిది, ఇప్పుడు నీ జీవితం ఎలాంటిది? మునుపు నీ బ్రతుకు ఎలాంటిది, ఇప్పుడున్న నీ బ్రతుకు ఎలాంటిది? ఇది అడుగుతున్నాడు నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి ప్రభు. డబ్బున్నోడు, డబ్బు లేనివాడు ఆ రాజ్యం చేరతాడండి. అది పెద్ద విశేషం కాదు. డబ్బు లేనివాడు కూడా ఆ రాజ్యం చేరతాడు. డబ్బు ఉన్నోడు కూడా ఆత్మని సరి చేసుకొని నిలబడుతూ సక్రంగా బ్రతుకుతూ అక్కడికి వెళ్తాడు. డబ్బు లేదని పరలోకాన్ని నుంచి తోసేస్తారు. అక్కడ నీ దగ్గర డబ్బులు లేదు, ఆర్థికంగా నువ్వు వెనకబడి ఉన్నావు, నువ్వు పేదరాలు, దీనురాలు, దీనుడవు, పేదవాడు అని తోసేస్తారు. అక్కడ నువ్వు డబ్బు లేకపోయినా రాజ్యం చేరతావు. నువ్వు పేదవాడవైనా రాజ్యం నీదే. ఒక పూట తిని 2 పూటల పస్తులు నా రాజ్యంలో నువ్వు చేర్చబడతావు. అది కాదు ప్రాముఖ్యం, అది కాదు మునుపు విషయం. మునుపు నేను చాలా దుర్మార్గుడను, మునుపు నేను త్రాగుపోతును, మునుపు నేను జోదగాడను, మునుపు నేను పేకాటగాడను, మునుపు సినిమాల పిచ్చోడిని, బజారులో తిరిగేవాడిని, విచ్చలవిడి బ్రతికిన వాడిని. అలాంటి ఆ బ్రతుకును ఈరోజు పరిశుద్ధంగా ఆయన సన్నిధిలో నిలబెట్టాడండి. ఇది మునుపుకు అర్థం. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మునుపు ఒకలా బ్రతికాను, ఇప్పుడు నేను ఒకలా బ్రతుకుతున్నాను. మనుగడయే మారు మలుపు తిరిగేనా. నన్ను దాచావు, కాపాడావు, నిలబెట్టుకున్నావు ప్రభువా. అందుకే నేను మునుపు ఒకలా జీవించిన ఈ బ్రతుకుని నన్ను సరిచేసావు. ఒకప్పుడు ఇంటిని పట్టించుకొని నేను ఇంటి పట్టునే ఉంటున్నానయ్యా. వీధి వీధి తిరిగే నేను వీధులకు స్వస్తి చెప్పానయ్యా. నా ఇంటి కుటుంబ భారాలను మోస్తున్నానయ్యా. నా ఇంటి వారు తిన్నారో లేదో, పడుకున్నారో లేదో, అసలు ఉందో లేదో, ఎలా బ్రతుకుతున్నారో అని నేను పట్టించుకునేటువంటి మునుపు నా జీవితం. కానీ ఇప్పుడు నా జీవితం పట్టించుకుంటూ అడుగులు వేస్తూ వెళుతున్నాను. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన లేని జీవితం మునుపు, కానీ ఇప్పుడు పిల్లల కోసం ఆలోచించడం మొదలు పెడుతున్నాను అయ్యా. వారి భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ బ్రతుకుతున్నాను అయ్యా. అయ్యా, నా ఆత్మీయతను ఈరోజు నేను సరి చేసుకున్నాను కాబట్టి ఇంట్లో నిలబడగలుగుతున్నాను, అనేకుల ఎదుట నిలబడగలుగుతున్నాను, సమాజంలో నిలబడగలుగుతున్నాను, అనేకులకు సాక్షిగా ఉన్నాను. ఈరోజు సంఘము అడగండి, సంఘాన్ని నా గురించి చెప్పడం మొదలు పెడుతుంది. వీధులు అడగండి, నా గురించి చెప్పడం మొదలు పెడుతుంది. సమాజంలో అడగండి, నా ఆత్మీయత ఏంటో, నా సాక్ష్యం ఏంటో, నా నడత ఏమిటో, నా ప్రవర్తన ఏమిటో. మునుపుతో పోల్చుకుంటే నా జీవితం ఎంత సుధారైందో, ఎంత మార్పు చెందిందో. లోకాన్ని, సమాజాన్ని అడగండి, చెబుతారా. ఇది కావాలండి. మునుపు మనం ఎలా బ్రతికామన్న సంగతి, ఇప్పుడు ఎలా బ్రతుకుతున్నాం సంగతి నా ప్రభుకు తెలియాలి, సమాజానికి, సంఘానికి తెలియాలి. మనకు ఉన్నా లేకపోయినా అది కాదు ప్రాముఖ్యత. ఆత్మీయత ఉందో లేదో అది ప్రాముఖ్యత. క్రైస్తవ్యంలో సరిగా నువ్వు నిలబడుతున్నావో లేదో అనేది నిజమైన ప్రాముఖ్యత. ఈ ప్రాముఖ్యతను మనము సరిచేసుకుంటూ వెళ్ళాలి. ఎవరు నీ కొరకు పని కట్టుకొని సరిచేయటానికి ఎవరు లేడు, ఎవరు ఉండరు. ఉంటారా? ఉంటారా అండి? ఏమండే, ఉంటారా? ఉండరా? ఎవరుంటారు? ఏ వ్యక్తి నీ కోసం పని కట్టుకొని నిలబడతాడు? ఎవరండి ఉండేది? నీ ఆత్మీయతను సరిచేసి నిలబెట్టాలని ముందుకు నడిపించేవారు ఎవరుంటారు? పని కట్టుకొని భుజాన్ని వేసుకొని కళ్ళల్లో ఒత్తులు వేసుకొని నేను సరిచేయాలని ఎవరికండి పట్టింది? అసత్యపు జీవితాలు జీవిస్తున్న వారిలో, ఎచ్చులు చెప్పుకునే వారిలో, లేకపోయినా ఉండవని చెప్పుకుంటున్న వారిలో, వారి మధ్యలో మనం జీవిస్తున్నాం. అయితే మనము వారి మధ్యలో వారిలా దిగజారిపోకూడదు.
వారికున్న అలవాట్లు మనకు రాకూడదు, వాళ్ళకున్న బలహీనతను మన పైన రుద్దకూడదు. అంటే మనం ఎలా ఉండాలి? కంచె వేసుకుంటూ బ్రతకాలి. స్తోత్రం చెప్పండి. కంచెలో బ్రతకాలి మనం. ఆ కంచె జీవితంలో మనం నిలబెట్టుకుంటూ మనం ముందుకు నడవాలి. మునుపు నువ్వు ఒకసారి ఆలోచించుకో. మునుపు ఏ బ్రతుకులో ఉన్నావు? మునుపు ఏ జీవితంలో ఉన్నావు? మునుపు నీ ఆత్మీయత ఏంటి? మునుపు నీ ప్రవర్తన ఏంటి? మునుపు మారు మనసు ఉందా? రక్షించబడ్డావా? బాప్టిజం తీసుకుని ఉన్నావా? తీసుకున్న బాప్తిజానికి సరిగా నిలబడుతూ ప్రవర్తన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ వెళ్తున్నావా? ఒకసారి ఆలోచించండి. ఫిలెమోనుకు పౌలు గారు రాస్తున్న పత్రిక 1వ అధ్యాయము 11వ వాక్యాన్ని ఒకసారి చదువుతారా? అతడు మునుపు నీకు చాలమ్మా, నీకు అతడు మునుపు నిష్ప్రయోజకుడు.